జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 1లో 12 అంటే 11 అయింది. నిన్న కంటిన్యూ చేస్తున్నాం. అందులో కృష్ణం వందే జగద్గురుం. కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైర్షాయనైరిహ వరం ముహూర్తం విదితం ఘటతే శ్రేయసే యతః అన్నారు. ప్రపంచమునందు అనుభవరహితముగా సంవత్సరముల తరబడి వృధా కావింపబడిన సుదీర్ఘ జీవనం యొక్క విలువ ఏమున్నది? నిజశ్రేయస్సు అన్వేషణలో మనుజునికి ఆరంభం కలిగించున దైనందున పూర్ణ చైతన్యపు ఒక్క క్షణమైనను పరమోత్మమై ఉన్నది. ప్రతి యోగ్యుడు మానవుడును శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామకీర్తనమును చేయవలసిన ఆవశ్యకతను శ్రీల సుఖదేవ గోస్వామి పరీక్షిత్తునకు ఉపదేశించను. కేవలము 7 రోజుల జీవితకాలం మాత్రమే ఇంకను మిగిలి ఉన్న రాజును ఉత్సాహపరచుటకు అతడు జీవిత సమస్యలకు సంబంధించిన ఎట్టి జ్ఞానము లేకుండా వందలాది సంవత్సరములు జీవించడంలో ఎట్టి ప్రయోజనము లేదనియు పొందవలసిన పరమ శ్రేయస్సుకు సంబంధించిన సంపూర్ణ చైతన్యముతో క్షణకాలము జీవించుటైనను శ్రేష్టమనియు ధృవపరచెను. భౌతిక జగత్తునందరి బాహ్య లక్షణములతో భ్రాంతి నుండి తిని తాగి తందనాలాడుట వంటి జంతు లక్షణములందే నియుక్తులైన వారు విలువైన కాలము తెలియకుండా దొర్లిపోగా తమ జీవితమును వృధా పరుచుచున్నారు. ఆధ్యాత్మిక జయమును సాధించుటకే బద్ధజీవునకు మానవ జన్మ వసగబడినది. మనము పూర్ణ జ్ఞానముతో ఎరుగవలసినది. అట్టి ప్రయోజనమును సాధించుటకు సులభతరమైన విధానము పవిత్ర హరినామ కీర్తనమే. అది ఆ కీర్తనలో ఉందన్నమాట. నామం యొక్క కీర్తనం చేయటంలో, శ్రవణానందం చేసుకోవటంలో పూర్వ శ్లోకము ఈ విషయం గూర్చి మనం కొంతవరకు చర్చించి ఉన్నాము. వివిధ రకముల నామాపరాధములను కూర్చిన మరింత జ్ఞానమును మనం ఇప్పుడు పొందదుగాక. శ్రీల దేవగోస్వామి ప్రామాణిక శాస్త్రం నుండి ఉదరహింపవచ్చుచు నామాపరాధ విషయమున గల వచనములను చక్కగా సమర్థించింది. కేవలము పవిత్ర హరినామం కీర్తించడం ద్వారా మనుడు సర్వ పాప ప్రభావముల నుండి ముక్తుడు కాగలడని విష్ణుయామల తంత్రము నుండి నిరూపించింది. భగవద్భక్తుని నిందించుట కానీ ఇతరుల భగవద్భక్తునికి కించపోచినప్పుడు శ్రవణము చేయట కానీ చేయరాదని మార్కండేయ పురాణము నుండి ఉదాహరించుచు ఆయన పలికిరి. భక్తుడైన వాడు నాలుకను త్రెగగోయట ద్వారా ఆ దుష్టుని నిరోధించవలెను. ఒకవేళ ఆ విధముగా చేయుటకు ఆసక్తుడైనచో భక్త దూషణమును వినుటకు బదులు ఆత్మహత్య చేసుకొనవలెను. అది మనకిచ్చిన భగవంతుడిచ్చిన నాలికని ఉపయోగించే విధానం. ఆస్వాదన ఏదొచ్చిన మంచి ఆస్వాదన అంట. అది సారాంశం ఏమనగా భక్త దోషణమును అనుమతించుట కానీ శ్రవణము చేయుట కానీ ఎవరూ చేయరాదు. పవిత్ర భగవన్నామమును ఇతర దేవతల నామముల నుండి వేరుపరచు విషయములు శాస్త్రములు భగవద్గీత 10:41 అసాధారణ శక్తి సంపన్నములైన అన్నియు పరమశక్తి సంపన్నుడకు శ్రీకృష్ణ భగవానుని అంశలయని ఎరుకపరచుచున్నవి అంటే తెలియవస్తుంది అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు మినహా ప్రతి ఒక్కరూ దాసులే. ఎవ్వరునూ అతని స్వతంత్రులుగా లేరు. భగవానుని శక్తితో సమాన శక్తి సంపన్నులు కానీ అధిక శక్తి సంపన్నులు కానీ లేనందున ఎవరి నామము కూడా భగవన్నామంతుడి శక్తివంతమైన కాజాలదు. పవిత్ర హరినామం కీర్తన ద్వారా మనుషుడు నిర్ణీతమైన శక్తిని సమస్త మూలముల నుండి సాధించగలడు. కనుకనే పరమ పవిత్రము హరినామము ఏ ఇతర నామముతోనూ సమానము చేయరాదు. బ్రహ్మ శివుడు లేదా ఇతర ఏ శక్తిశాలి దేవత అయినను
పరమ పురుషుడకు విష్ణువుతో సమానము కాజాలదు. శ్రీకృష్ణ భగవానుని శక్తివంతముకు పవిత్రనామము నిక్కముగా మనుజుని పాప ప్రభావం నుండి ముక్తి నందించినదే అయినను దాని దివ్యశక్తిని అశుభ కార్యములందు వినియోగించుకొని గోరువాడు ప్రపంచమున అత్యంత పతితుడే కాగలడు. అట్టివారు భగవానునిచే కానీ లేదా భగవత్ ప్రతినిధిచే కానీ ఎన్నడూను క్షమింపబడడు. కనుక ప్రతి ఒక్కరూ అన్ని విధముల అపరాధరహితముగా శ్రీకృష్ణుని కీర్తించయందే తమ జీవితమును వినియోగించుకొనవలెను. జీవితమందులట్టి కార్యము క్షణకాలమైనను దానిని ఆధ్యాత్మిక పురోగతికై ఎత్తించకుండా వేలాది సంవత్సరములు జీవించిన తరువులు మరియు ఇతర జీవులు వంటి అజ్ఞానభరితముగు సుదీర్ఘ జీవనముతో పోల్చరాదు. అది చెప్పేది ఏంటి, ఎప్పుడో అప్పుడు ఏదో ఒకలాగా భగవత్ సంబంధితమైన నామాన్ని మనం ఉచ్చరించడం వల్ల అంత శుభమే. అన్ని రకాలుగా మనకి ఈ కర్మభూమిలో జన్మించిన వాడు ఆ భగవంతుని హరినామ కీర్తన వాసుదేవ కృష్ణ రామ ఏ నామమైనా ఆ కృష్ణ భగవానికి సంబంధితమైన నామంతో మనం ఉచ్చరించడం వల్ల ఇక్కడ ఉన్నప్పుడు ఉండే ఈతి బాధలు అవే వెళ్ళిపోతాయి. అలాగే ఇహం పరం అన్నట్టు ఇక్కడ ఉన్నంతసేపు కావాలి. తమ ధర్మాన్ని ఆచరించాక పరధర్మం చేయాలంటే మనం సధర్మాలు ఆచరించుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత కబులు చెప్పాలి. అంచేత తప్పకుండా ఆ నామం యొక్క చక్కని మార్గాన్ని చూపించేది ఈ మహా శ్రీమద్భాగవతము. కట్వాంగో నామం రాజర్షి జ్ఞాత్వే యత్తామిహాయుష ముహూర్త సర్వమృత్యుజగత వానభయం హరిం. రాజర్షిగు కట్వాంగుడు తన జీవితము ఇక ముహూర్తకాలము మాత్రమే ఉన్నదని తెలుసుకునే పిదప శీఘ్రమే సర్వభౌతిక కర్మల నుండి ముక్తుడై పరమరక్షణమైనటువంటి హరిను ఆశ్రయమును పొందెను. అది దగ్గరికి వచ్చేసింది అని తెలుసున్న తర్వాత టైం చాలా తక్కువ ఉంది. అప్పుడు వెళ్ళాటి కట్వాంగుడు పూర్ణ బాధ్యతాయుతుడకు మనుజుడు ప్రస్తుత మానవ జన్మ యొక్క పరమధర్మమును గూర్చి సదా జ్ఞానవంతుడై ఉండవలెను. భౌతిక జీవనావసరములను గాంచుడకై చేయబడు కర్మలే సర్వస్వమెనడును కావు. తరువాతి జన్మము చక్కని స్థితిని పొందుటకై తన ధర్మము పట్ల ప్రతి ఒక్కరును సదా జాగరూకులై ఉండవలెను. అట్టి పరమధర్మము కొరకై మనను తయారు చేసుకున్నటకే మానవ జీవితము ఉద్దేశింపబడినది. రాజ్యపాలనా భారమునందు సైతము తన జీవిత ముఖ్య ధర్మమును మరువని కారణముగా కట్వాంగ మహారాజు ఇచ్చట రాజర్షిగా పేర్కొనబడినాడు. ధర్మరాజు పరీక్షణ్ మహారాజు వంటి రాజఋషులు ఆ విధముగానే ఉండిరి. తమ ముఖ్య ధర్మ నిర్వహణలో జాగరూకత వహించి కారణమును వారు ఆదర్శనీయ పురుషులై ఉన్నారు. దానవులతో యుద్ధము చేయుటకు కట్వాంగ మహారాజు దేవతలచే ఊర్ధ్వలోకములకు ఆహ్వానింపబడెను. అది రాజు దేవతలదే అక్కడికి ఊర్ధ్వలోకాలకు ఆహ్వానించేవారు. పిదప అతడు దేవతలకు తృప్తి కలుగునట్లుగా యుద్ధమునందు పోరాడాను. అతని ఎడ ప్రసన్నులైన దేవతలు భౌతికానందము కొరకై ఏదేని ఒక వరమును ఒసగగోరిది. కానీ ముఖ్య ధర్మం పట్ల అతి జాగరూకుడైన కట్వాంగుడు తన శేష జీవిత కాల పరిమితిని గూర్చి దేవతలను ప్రశ్నించును. అనగా తదుపరి జన్మము కొరకై తనను తాను తయారు చేసుకొనవలసినందున అతడు దేవతల నుండి ఏదియు కొంత భౌతిక వరదానమును పొందవలను ఆత్మతను కనబరచలేదు. వాళ్ళు ఆఫర్ చేసినా కూడా ఆయన వద్దన్నాడు, మరి నాకు వద్దన్నాడు ఆయన. కానీ అతని జీవితము ఇక ముహూర్తకాలం మాత్రమే నిలిచిండునని దేవతలు అతనికి తెలియజేశాయి. అంతటా రాజు అత్యున్నత ప్రమాణపు భౌతిక భోగపూర్ణముకు స్వర్గలోక రాజ్యమును శీఘ్రమే విడిచి ధరిత్రికి చేరి పూర్ణ అభయమైనట్టు దేవదేవుని చరమాత్రయమును స్వీకరించెను. ఆ విధముగా తన గొప్ప యత్నమున అతడు కృతకృత్యుడై మోక్షమును బడసెను. ఆ రాజర్షి యత్నము క్షణకాలమైనను అతడు విజయము సాధించెను. తన ముఖ్య ధర్మము పట్ల
అతడు సదా జాగరూకుడై ఉండటే అందులో కారణము. శ్రీకృష్ణ భగవాను యశస్సును శ్రీమద్భాగవత రూపంలో శ్రవణం చేయుట అని పరమధర్మమును నిర్వహించుటకు జీవితమును కేవలము 7 దినములు మాత్రమే మిగిలి ఉన్నను పరీక్షణ్ మహారాజు ఆ విధముగా గనుడకు సుఖదేవ గోస్వామిచే ఉత్సాహము కూర్చబడెను. భగవత్ సంకల్పముచే పరీక్షిత్తు శీఘ్రమే సుఖదేవ గోస్వామిని కలుగగలిగెను. అతడు సాధించిన ఆధ్యాత్మిక జీవనడి గొప్ప నిధి. చూడండి, ఆధ్యాత్మిక జీవనడి గొప్ప నిధిట. అది ఆ భగవద్నంగం భగవన్నామాన్ని ఏ రకంగా ఆధ్యాత్మిక స్థితి పొందటమే నాకు గొప్ప నిధి. అంతగానే నీ ఇంకేం లేదు. ఎక్కడో బ్యాంకులో 10 కోట్లు రాసాం, అక్కడ దాచాం కాదు, ఏదో 10 మాట్లాడటం అవి కాదు. అసలైన నిధి తెలుసుకుని, అందుకే భాగవతాన్ని పరిపూర్ణంగా చేస్తే తప్పకుండా వినటం శ్రవణం ఇవన్నీ కూడా ఆనందపడటానికి మార్గానికి మనిషిలో ఉన్న కొన్ని రుగ్మతలు పక్కకెళ్ళి కొంతవరకు, మామూలు మందు కాదు కదా, అలా పనిచేస్తుంది. అది మనం తీసుకునే విధానాన్ని బట్టి గొట్టం అంటే గొట్టమే, అలా కాదు. అలా కాకుండా తప్పకుండా దీంట్లో పరమార్థం ఉంది అని తెలుసుకుంటానికి. అందుకే దాన్ని మనం ప్రవచనం ద్వారానో ఇంకో ద్వారానో మనము దాన్ని వృద్ధి చేసుకుంటూ పెంపొందించుకుంటూ వెళ్తే దానిలోని టేస్ట్, ఆ తీపి తెలుస్తుంది. ఆ తీపి తెలుసుకోవడం కోసం మానవుడు చక్కగా పరిజ్ఞానం ఇచ్చాడే. అన్ని జీవరాశుల కన్నా మానవ జన్మ గొప్పదన్నారు. మరి మానవ జన్మకి అంత పరిజ్ఞానం ఇచ్చినప్పుడు దాన్ని చక్కగా వినియోగపరచుకుంటే చక్కగా ఉంటుంది అమ్మా. అంచేత ఇది అతడు సాధించిన ఆధ్యాత్మిక జయమునడి గొప్ప నిధి శ్రీమద్భాగవతమునందు చక్కగా పేర్కొనబడినది. అది అమ్మా. తర్వాత తవాప్యేతర్షి కౌరవ్య సప్తాహం జీవితాపది ఉపకల్పయ తత్సర్వం తవజ్జస్సాం పరాయకం అన్నారు అమ్మా. అంటే ఒక్కొక్క మనం వస్తున్న కొద్దీ ద్వితీయ స్కందంలో మొదటి అధ్యాయంలో వెళ్తున్నాయి 13, 12, 13, ఇప్పుడు 14 వచ్చాము. దీంట్లో ఆయన ఏమంటున్నారు? పరీక్ష నరేంద్ర, నీ ఆయుర్దాయముకి 7 రోజులు పరిమితమై ఉన్నది కనుక తదుపరి జన్మం యొక్క ఉత్తమ ప్రయోజనములకు అవసరము కార్యములన్నింటినీ ఈ సమయమున నీవు నిర్వహింపవచ్చును అన్నారు. అతి కొద్ది సమయంలోనే తనను తాను తదుపరి జన్మమునకై తయారు చేసుకునేన ఖట్వాంగ మహారాజు పైన ఇప్పుడు చెప్పినట్టు ఉపమానమును ఉదహరించిన పిమ్మట సుఖదేవ గోస్వామి ఇంకను 7 రోజులు మిగిలి ఉన్నందున తదుపరి జన్మకై సన్నద్ధమగుటకు ఆ సమయపు లాభమును సులభముగా అంటే గడింపవచ్చునని, అంటే ఈ సమయంలో చేసుకోవచ్చునని ఒక పట్టుదల దీక్ష తీసుకుని పలుకుచు పరీక్షణ్ మహారాజును ప్రోత్సహించెను. అనగా తన ఆయుర్దాయమునందు మిగిలిన 7 రోజులందును పరీక్షణ్ మహారాజు శ్రీకృష్ణ భగవానుని శబ్ద ప్రౌతినిధ్యము యొక్క ఆశ్రయమునే గైకొని ముక్తుడు కావాలనని సుఖదేవ గోస్వామి పరోక్షముగా అతనికి తెలిపాను. అనగా సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకు ప్రవచించిన రీతిగా శ్రీమద్భాగవతమును శ్రవణము చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ తమను తాము తదుపరి జన్మకై చక్కగా తయారు చేసుకొనగలరు. ధర్మాచారములు అన్నవి లాంఛన ప్రాయములు కావు. రాబో శ్లోకం ముందు ఉపదేశించబడినట్లు తప్పనిసరిగా నిర్వహింపదగిన కొన్ని అనుకూల పరిస్థితులు కావు. మరి ఏముంది, ఏం లేదు, చేసినా చెప్పినా బాగానే ఉంటుంది, జరిగేది అలా జరుగుతుంది. కానీ అటువంటి వారే దానికి ప్రయత్నించి మనం తీసుకునే విధానాన్ని బట్టి జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి అవుతుంది. ఏ జరిగినా జరుగుతుంది, అది వాడే చేస్తాడని నమ్మకం మనకుంది. ఆ ఉన్న టైంలో ఒకసారి వాడి నామాన్ని సంకీర్తన చేయటం, దానికి సంబంధించిన శ్రవణానందంగా వినటం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నంతసేపు ఉన్నారు కదా, ఇక్కడ ఇందులో జరిపోతే ఏముంది, చేత మన వరకు మనం తెలుసుకుని ముందుకి సాగటానికి ప్రయత్నం చేయటం వల్ల
ఈ యుగ ధర్మంలో ఏ యుగమైనా ధర్మాలు ఉన్నాయి కదా, ఆ ధర్మాల ప్రకారం మన వరకు మనకెందుకు చక్కని పరిజ్ఞానం మానవుడికి ఇచ్చాడు. దాన్ని తీసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. మా తర్వాత అంతకాలేతు పురుష ఆగతే గత సద్వస చింధ్యాద సంగ శస్త్రేణ శుభాం దేహేను ఏచతం అంటున్నారు. జీవితమునందలి చివరి స్థితి యందు మనుజుడు మృత్యుభయము లేనంతగా ధైర్యవంతుడై ఉండవలెను. వాడికి ఏమాత్రం లేదో తెలీదు, రాత్రి నిద్రలో ఉండగా వెళ్ళిపోతాడండి. వాడికి ఏ అనారోగ్యం ఉండదు, రోగాలు ఉన్నా పోకపోవచ్చు. ఆయు ప్రమాణం అనేది వాడు ఖచ్చితంగా నిర్దిష్టంగా ఫిక్స్ చేసిందే. అది ఎవడు ఏమి ఆపలేడు. అర్థమైందా? అది ఆపడానికి ఎవరితరం కాదు. కానీ ఎంత ఎలాగా వెళ్ళిపోతున్నాడు తెలిసిపోతే ఇంకేముంది వాడికి. అంచా నిద్రలో పడుకుంటే ఏం వస్తుంది, నిద్రలో వెళ్ళిపోతున్నాడు. వాడు రేపు పొద్దున 100 పనులు పెట్టుకుంటాడు, కానీ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు. అంటే అది భగవన్ నిర్ణయం. అయితే కానీ భౌతిక దేహంతోనూ దానికి సంబంధించిన ప్రతిదానితోనూ మరియు సర్వ కోరికలతోనూ గల సమస్త ఆ శక్తిని అతడు తప్పక ఛేదించివేయవలెను. విలువైన మానవ శక్తిచే సృష్టించబడిన సమస్తమును మనుజుడు ఇచ్చటనే వదిలివేయవలసి వచ్చుననుట నిశ్చయమైన విషయమైనను జనులు ఈ జగమున శాశ్వత వాసమును ఏర్పరచుకొనవలని ఆలోచించుట భౌతికత్వం యొక్క మూర్ఖత్వమై ఉన్నది. మూర్ఖులను ఆత్మవిషయక జ్ఞానం లేనివారును అగు గొప్ప రాజనీతి నిపుణులను శాస్త్రజ్ఞులను తత్వవేత్తలు మొదలగు వారు కొన్ని సంవత్సరముల ఆయుర్దాయం కలిగిన ఈ జీవితమే సర్వస్వమనియు మృత్యువు పిమ్మట వేరేది లేదని భావింతురు. ప్రపంచమందరి నామమాత్ర విద్వజ్ఞులు ఎందును గల ఈ అల్పజ్ఞత్వమే మానవ శక్తిని నిర్వీర్యపరుచుతున్నది. దాని భయానక ప్రభావము అనుభవమునకు అందుతూనే ఉన్నది. అయినప్పటికీ తదుపరి జన్మం ఏమి జరగనున్నదనే విషయమును మూర్ఖుడకు భౌతికవాది నిర్లక్ష్యపరచును. ఇప్పుడు ఏదో వచ్చేదని వాడుకోవాలి, ఈ జన్మలో మనం వెళ్ళిపోవడమే మనకు కావాల్సినట్టుగా, అంతేగాని దాంట్లో కొంత పాపవీతి కొంత మంచి చెడ్డ అనేది ఉండాలి అని చెప్పి భాగవతంలో ఉన్న ప్రతి అక్షరం, ప్రతి వర్డ్ కాదు అక్షరం, ఒక్క లెటర్, దానివల్ల ఎంత మనం అధ్యయనం చేసుకుంటూ వింటూ చెప్పుకుంటూ చదువుకుంటూ వెళ్తామో దాని ఫలితం తప్పకుండా ఉంటుందన్నమాట. కేవలము బాహ్యతుడిగే అయినటువంటి ప్రస్తుత దేహము నశించినప్పటికీ జీవాత్మ యొక్క అస్తిత్వము నశింపదని ప్రతి ఒక్కరూ ఎరుగవలననుట భగవద్గీత నందలి ప్రాథమిక ఉపదేశమై ఉన్నది. మనుజుడు పాత వస్త్రమును మార్చినట్లు జీవుడు కూడా తన దేహమును మార్చును. ఆ దేహ మార్పిడే మృత్యువుగా పిలువబడుచున్నది. అనగా మృత్యువు అనేది ప్రస్తుత జీవిత ఆయుర్దాయం ముగిసిన పిమ్మట దేహమును మార్చే విధానమై ఉన్నది. కనుక బుద్ధిమంతుడైన వాడు దాని కొరకై సిద్ధపడి తదుపరి జన్మమున శ్రేష్టమైన దేహమును పొందుటకు యత్నించవలెను. అంటారు, కొంతమంది పెట్టుకుంటాడండి అంటారు. మరి ఏమిటిది? శ్రేష్టమైన దేహం ఆధ్యాత్మిక దేహమే. భగవద్ధామము చేరు వారిచే లేదా బ్రహ్మమందు ప్రవేశించు వారిచే అది పొందబడును. ఈ విషయము ద్వితీయాధ్యాయమున విశదముగా చర్చించబడినది. కానీ దేహమాత్మకు సంబంధించిన వరకు మాత్రము ప్రతి ఒక్కడు ఇప్పుడు తదుపరి జన్మమునకై సంసిద్ధులు కావలెను. మూర్ఖ జన్మ ప్రస్తుత తాత్కాలిక జన్మకే అధిక ప్రాముఖ్యతం ఆపాదించుడు. ఈ విధముగా మూర్ఖ నాయకుడు కూడా దేహమును మరియు దైహిక సంబంధములకే ప్రాముఖ్యము నసుగుదురు. దైహిక సంబంధములు దేహమునకే పరిమితం కానీ కుటుంబ సభ్యులకు, పుత్ర కళాత్రులకు, సంఘమునకు, దేశమునకు జీవితాంతమున అంతమొందడి మరి ఎన్నో విషయములకు విస్తరించును. మరణాంతరము మనుజుడు ప్రస్తుత దేహబంధములన్నింటినీ మర్చిపోవును. రాత్రి యందు నిద్రించినప్పుడు వీటన్నిటినీ మనం మర్చిపోతున్నాము. నిద్ర యందు ఈ దేహమునకు దేహబంధములకు సంబంధించిన ప్రతి దానిని మనము మరతుము. కానీ ఆ మరుపు కొలది గంటలకు మాత్రమే పరిమితమైనట్టు తాత్కాలిక స్థితి ఉన్నది.
ఇక మృత్యువు అనున్నది వేరొక దేహబంధమును తయారు చేసుకున్నట్టుకై ఉన్నటువంటి కొలది మాసముల నిద్ర ఉన్నది. అది మన కోరికను అనుసరించి ప్రకృతిచే మనకు వసకబడును. కనుక ప్రతి ఒక్కరూ ప్రస్తుత యోగును తమ కోరికను మాత్రమే మార్చుకొనవలసి ఉన్నది. దాని కొరకై ప్రస్తుత జన్మమున శిక్షణ యొక్క అవసరం ఎంతైనా కలదు. అట్టి శిక్షణము జీవితమునందరి ఏ స్థితి ఎందైనను ఆరంభం కావచ్చును, లేదా మృత్యువునకు కొలది క్షణములు ఉందైనను మొదలు కావచ్చును. కానీ సాధారణంగా జీవిత ఆరంభం నుండి మనుషుడు ఆ శిక్షణను బడేవలను. అనగా బ్రహ్మచర్యము నుండే మనుషుడు శిక్షణను బడిసి క్రమముగా గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమములకు పురోగతి చెందును. అట్టి శిక్షణను సిగడి విధానమే వర్ణాశ్రమ ధర్మము లేదా సనాతన ధర్మ విధానము అని పిలువబడును. అదే మానవ జన్మను పూర్ణమనుచుకునుట శ్రేష్ఠ విధానమై ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ 50 ఏళ్ల ప్రాయము కనీసము అంతకుముందు కాకపోయినప్పటికీ సంసారము, సంఘము, రాజకీయ జీవనము వంటి వారి గల ఆసక్తిని విడనాడవలసి ఉన్నది. తదుపరి జన్మమునకై సంసిద్ధముడికై వానప్రస్థ సన్యాసాస్త్రములందు శిక్షణ వలకబడును. మూర్ఖ భౌతికవాదులు జనసామాన్యపు నాయకుల ముసుగులో కుటుంబం వారితో బంధువులు తెంచుకున్నట్టుగా యత్నించక ఆ వ్యవహారములకి అంటిపెట్టుకుని ఉందరు. ఆ విధముగా వారు ప్రకృతి నియమములకు బలి అయి తమ కర్మానుసారము తిరిగి భౌతిక దేహమును పొందుచుందరు. అట్టి మూర్ఖ నాయకుల జీవితాంతమున జనుల నుండి ఏదియో కొంత గౌరవం పొందవచ్చును. అంత మాత్రమున వారు ప్రకృతి నియమములకు అతీతులని భావము కాదు. అట్టి ప్రకృతి నియమములచే ప్రతి ఒక్కరూ కరచరములు గట్టిగా బంధింపబడి ఉన్నారు. కనుక గృహము, సంఘము, దేహము, సత్సమ్మతిత విషయమునందు ఆసక్తిని శ్రీకృష్ణ భగవానుని భక్తుత సేవకు బలించడం ద్వారా గృహబంధములను స్వచ్ఛందముగా ప్రతి ఒక్కరూ త్యజించుడే ఉత్తమోత్తమై ఉన్నది. గృహాసక్తికి సంబంధించిన సమస్త కోరికలను మనుషులు త్యజించవలనని ఇచ్చట తెలుపబడినది. ప్రతి ఒక్కరూ శ్రేష్టమైన కోరికలను కలిగి ఉండటకు అవకాశం పడవలను. లేనిచో అట్టి రోగగ్రస్త కోరికలను త్యజించని అవకాశమే కలుగదు. కోరిక అనేది జీవునికి సంబంధమైన విషయము. జీవుడు నిత్యుడు కనుక అతనికి సహజమైనటువంటి అతని కోరికలు కూడా నిత్యమై ఉన్నాయి. అనగా కోరికలను ఎవరునూ ఆపలేరు, కానీ కోరికల ధ్యేయమును మాత్రము మార్చవచ్చును. కనుక మనుషుడు భగవద్ధామము చేరుటకు కోరికను వృద్ధిపరచుకొనవలను. అంతటా భౌతిక లాభము, గౌరవము, జనాదరణ వంటి వాని ఎడ కోరికలు భక్తియుత సేవ వృద్ధి అయిన నిష్పత్తిలో నశించిపోవను. జీవుడు సేవా కార్యములకే ఉద్దేశించబడినాడు. అతని కోరికలు అట్టి సేవాభావములందే కేంద్రీకృతమై ఉండును. దేశము నేటి రాజు మొదలుకొని అప్రధానులకు వీధి అందరి భిక్షగాని వరకు ప్రతి ఒక్కరూ ఇతరులకు ఏదో ఒక సేవను గూర్చుచున్నారు. సేవావాంఛను భౌతిక పదార్థము నుండి ఆత్మకు, దయ్యము నుండి దేవునకు మార్చుట ద్వారానే అట్టి సేవాభావమునందు పూర్ణత్వము లభింపగలదు. అమ్మా, జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీకృష్ణ.